తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము మనకు తోడయుండునుగాక. యేసుక్రీస్తు కల్వరి కిరణాల గ్రూపు సభ్యులందరికీ ప్రభువు వారి నామంలో వందనములు, శుభములు తెలియజేస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రికాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం. మరి ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ప్రతి దైవజనులకు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున శుభములు, వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. ఒక వాక్యం చూద్దాం మనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 ఏం రాయబడిందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఆమేన్. అయితే దేవుడు నీకు నాకు ఇచ్చినవి గట్టిగా పట్టుకోవాలి. మరి నువ్వు దేనినైతే హృదయమందు విశ్వసించావో, దేనిని నోటితో ఒప్పుకున్నావో, దేని గురించి గురిగా ఉంచుకొని పరిగెత్తుతున్నావో అవన్నీ నీకు తేటగా ఉండాలి. నీవు విశ్వసించిన వాటన్నిటినీ గట్టిగా పట్టుకోవాలి. పట్టు తప్పకూడదు. పట్టు తప్పితే ప్రమాదం. నడుస్తున్నప్పుడు కాలు పట్టు తప్పితే తప్పక పడిపోతావు కదా. కావున నీ విశ్వాసంలో, భక్తి మార్గంలో, అంతేకాకుండా నిరీక్షణలో, ప్రార్థనలో, పవిత్ర జీవితంలో పట్టు వదలకూడదు. నీవు కానీ నేను కానీ దేవుని యొద్ద ఒప్పుకున్న వాటిని నిశ్చయం చేసుకుని పట్టు వదలకుండా కాపాడుకోవాలి. ఆకాశ మండలం గుండా ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరి కొరకు తండ్రి కుడిపార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు పడిపోతే పట్టుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మనవులను అంగీకరిస్తున్నాడు. బలహీనుడు అయినప్పుడు బలమిస్తున్నాడు. ధైర్యహీనుడు అయినప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. యేసు ప్రధాన యాజకుడై నిరంతరము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కావున నేను అనాథను, దిక్కులేని వాడను అని నీవు అనుకోకూడదు. విశ్వాసికి పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు, భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి కాపాడుతూ ఉన్నారు. అయితే ఒక భక్తుడు ఈ లోక సంబంధంగా ఒక మాట అన్నాడు. ఏంటి? 2 అడ్వకేట్స్ ఉన్న ఏ కేసు ఓడిపోదని అన్నాడు. మరి పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఏం చెప్పారంటే, భయపడొద్దు, మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తానని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు పంపించి, ఇప్పుడు మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడే ఈ లోకంలో మరి గొప్ప పరిశుద్ధమైన పని చేపట్టాడు. ఆయన మన మధ్యలో, మనలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. విజ్ఞాపనకర్త నీకు శక్తినిస్తాడు. ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ కొదువ ఉండదు. కాబట్టి ఎల్లప్పుడూ దైవ భయం కలిగి ఉండాలి. మరి మన విశ్వాసం, పవిత్రమైన భక్తి, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం కుంటుపడకుండా మెలకువ కలిగి శ్రద్ధతో మరి ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం ఏం సెలవిస్తుందంటే, మరి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును అనేసి. సమస్యలు రాగానే మొదట విశ్వాసులు కోల్పోయేది ధైర్యం. ధైర్యం చెడినప్పుడు విశ్వాసం తగ్గుతుంది. ప్రార్థనా జీవితం కుంటుపడుతుంది. దేవునితో ఉన్న బంధము తెగిపోతుంది. కాబట్టి శ్రమలు, బాధలు కలిగినప్పుడు మన ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. దేవుని వాక్యాన్ని హత్తుకొని పవిత్ర జీవితం జీవిస్తూ పవిత్రంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువు మాటల మీద ఆశ పెట్టుకొని వాటి మీద మరి జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడు భయం అనేది ఉండదు. దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ధైర్యాన్ని వదలకుండా ఉంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు వెళ్ళాలి. దేవుని కృపాసనం మనకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ప్రార్థన చేసి శక్తిని పొందాలి. ప్రార్థించినప్పుడు నీవు కానీ నేను కానీ ఆ దీవెన ధైర్యాన్ని పొందుకుంటాం. నీవు దేవుని వాక్యం విని శ్రమల్లో నీ ఓర్పును కనపరిచినప్పుడు నీవు దాని ఫలం పొందుతావు. కాబట్టి శ్రమలకు భయపడకూడదు. శ్రమలు, పరీక్షల ద్వారానే నీకు ఓర్పు అనేది అబ్బుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-5 వచనాల్లో రాయబడినటువంటి దాన్ని బట్టి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు,
మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరింపబడి ఉన్నది అని అంటాడు. మరి రోమిలకు రాసిన పత్రిక 5:3-5 వరకు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరింపబడి ఉన్నది. శ్రమల్లో నీవు నిరాశ చెందవద్దు. శ్రమల్లో నీకు కలిగే ఫలం గొప్పగా ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని ప్రేమతో కార్యాలు చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమ నీ హృదయంలో కృమ్మరింపబడుతుంది. నిన్ను కొందరు బాధిస్తుంటారు. కఠినాత్ములు నీ చుట్టూ ఉండి నీతో కర్కశంగా మాట్లాడినప్పుడు నీకెన్నో గాయాలు, మరి మానసిక వేదన కలుగుతుంది. కానీ వారిని కూడా క్షమించడానికి, ప్రేమించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి నీ ధైర్యాన్ని వదిలిపెట్టకుండా ప్రభువు మార్గంలో వాక్యాన్ని హత్తుకొని బ్రతకడానికి నీకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం గొప్ప ప్రతిఫలం పొందడానికి కారణమవుతుంది. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3:8 వచనం, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మరి మనం శ్రమల్లో ఎంతగా ప్రార్థించారో, దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచారో, ఎన్ని వాగ్దానాలు పట్టుకొని ఓదార్పు పొందారో, ప్రభువుతో ఎన్ని నిబంధనలు చేసుకున్నారో, మరి నీ హృదయంలో కానీ నా హృదయంలో కానీ ఉన్న పాపాన్ని తొలగించుకొని పరిశుద్ధ మార్గంలో ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేశావో ఆ ప్రయాసకు తగిన జీవితం ప్రభువు దగ్గర ఉంది. కాబట్టి నీ ధైర్యాన్ని వదలకుండా ఉంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని పొందుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి దేవుని వైపు మనం ఆయన వైపు చూద్దాం, ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ యొక్క కృపలలో భద్రపరిచి ఇంతవరకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, ఏ బిడ్డ మానసికంగా నలిగి ఆయన ప్రార్థన కూడా చేయలేని స్థితిలో మూలుగులతో ఉన్నారో వారి యొక్క మూలుగులను అంగీకరించమని, సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా, మీకు స్తోత్రాలు. కలవరి కిరణాలు కుటుంబ సభ్యులు ఏకీభవిస్తున్న ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డలు వారి అవసరాలు తీర్చండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. సాధారణ అవసరతలు, గృహ అవసరతలు, బిడ్డల గురించి వారి ఏ కష్టాల్లో ఉన్నారో వాటన్నిటిని కూడా మీరు వారికి సహాయం చేసి వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవా, చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి అయ్యా. అదేవిధంగా పరీక్షల్లో విజయం దయచేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగ భాగ్యం దయచేయండి నాయన. పనిచేస్తున్న స్థలాల్లో ఎవరెవరు ఏ తమ పనులలో మునిగి ఉన్నారో వారికి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన. వ్యాపారం చేస్తున్న బిడ్డలకు అభివృద్ధి దయచేయండి. ఆర్థికపరమైనటువంటి ఆయన సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. నలిగిపోయి కొంతమంది అసలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి మీరు జ్ఞానం దయచేయండి, ఆలోచన దయచేయండి, వివేచన దయచేయండి. ప్రకాశమానమైన భవిష్యత్తు ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. కుటుంబాలను దీవించండి అయ్యా నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలకు, యవనస్తులేమి, నడి వయసు వారేమి, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. వారికి కావాల్సిన ఈవులు అనుగ్రహించండి. వారి పిల్లలకు సమాధానం దయచేయండి నాయన. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయమని మొరపెడుతున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. జీవిత భాగస్వామి కొరకు ఆయన తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు, ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా వారికి తగిన సంబంధాలు మీరు ఆయన తండ్రి ప్రార్థనాపూర్వకంగా వారు ఎదురు చూస్తున్నప్పుడు వారికి సహాయం చేసి పరిశుద్ధమైన క్రమమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఆ బిడ్డలకు నార్మల్ డెలివరీ కొరకు, తల్లి బిడ్డల క్షేమం కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన తండ్రి, విధవరాండ్లు, అనాథలను మీరు దర్శించండి, వారికి సహాయం చేయండి నాయన. మంచి ప్రార్థనా జీవితం వారికి దయచేయండి. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుచున్న బిడ్డలను దర్శించండి. వారికి మంచి అవకాశం దయచేసి మీ సన్నిధిలో ఆయన ఎవరైతే రక్షింపబడలేదో వారందరూ రక్షణ మనసు పొందుకునే భాగ్యం దయచేయండి. వారి సమస్యల వలయంలో చిక్కుకొని ఆత్మహత్య తలంపులు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు విడుదల ప్రసాదించండి. జీవితం దయచేయండి అయ్యా నాయన. తప్పిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని తిరిగి సమకూర్చుమని, నీ బిడ్డలుగా తీర్చిదిద్దుమని, తమ తప్పు తాము తెలుసుకొని నాయన పాప క్షమాపణ పొందుకొని కన్నీటితో మీ పాదాలు కడిగే భాగ్యం దయచేయండి నాయన.
వారి వారి ప్రియమైన వారు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలకు వారికి అన్నిటిని తుడవండి అయ్యా. సహాయం చేయండి నాయన. వ్యసనాలు, భయంకరమైన చెడు వ్యసనాలతో బాధపడుతున్న బిడ్డలందరికీ విడుదల దయచేయండి నాయన. ఎంతమంది బిడ్డలు బంధకాలతో నాయన, మంత్ర ప్రయోగాలు, ఆవేశపూరితమైన సమస్యల్లో ఇరుకొని భయము, చింత, బాధ, మానసిక ఆందోళన, కోపము, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయన. బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేయండి. ఒంటరితనము విడిచిపెట్టబడినటువంటి బిడ్డలను, నిరుత్సాహంతో ఉన్న బిడ్డలకు సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన తండ్రి, నీ విశ్వాసం, నిరీక్షణ కలిగి ఒకరినొకరు ప్రేమించుకొని దేవుని ప్రేమను వారు నాయన ఇతరులకు పంచగలిగి నాయన ఒకరినొకరు నాయన ప్రేమతో నాయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞను ప్రతి ఒక్కరు పాటించే భాగ్యం దయచేయండి నాయన. అదేవిధంగా తండ్రి నాయన, దేవుని నడిపింపు, దేవుని చిత్తము తెలుసుకొని ఆయన మీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలతో ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునేటువంటి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, నీ సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఆయన అంతేకాకుండా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలైతే నేరం చేసి ఉన్నారు, వారికి పశ్చాత్తాప గుణం దయచేసి మీ కృపను పొంది రక్షణ పొందుకునేటువంటి భాగ్యం దయచేయండి. శోధనలను, శ్రమలను జయించే భాగ్యం వారికి దయచేయండి. జైళ్లలో మగ్గిపోతున్న బిడ్డలకు విడుదల ప్రసాదించండి. మారుమనసు దయచేయండి అయ్యా. పరిశుద్ధత దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. దేవా తండ్రి, నీకు సన్నిహితంగా ఉండేటువంటి భాగ్యం బిడ్డలకు దయచేసి మీ పరిశుద్ధాత్మ పొందును, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వరాలతో నింపబడటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీ సాక్షిగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన తండ్రి, ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. వారికి సహాయం చేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ దర్శించండి నాయన. తల నుంచి అరిపాదం వరకు వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల ప్రసాదించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. తలలో ఉన్న బాధలు, జాతిలో ఉన్న బాధలు తండ్రి, అదేవిధంగా కడుపులో నాయన అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నాయన, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు నాయన తండ్రి, మరి డయాలసిస్లతో ఎంతమంది బిడ్డలు సఫర్ అవుతున్నారో నాయన, క్యాన్సర్స్ ఏమి నాయన, ప్రతి విధమైన రోగాన్ని మీరు దూరపరచండి నాయన. సహాయం చేయండి, ముట్టండి, స్వస్థపరచండి. పెరాలసిస్తో బాధపరిచిన బిడ్డలకు విడుదల దయచండి. ఎవరెవరైతే నాయన తండ్రి మరి మొరపెట్టుకుని ఉన్నారు, మా కొరకు ప్రార్థించండి, భయంకరమైన స్థితిలో ఉన్నారని చెప్పిన ప్రతి బిడ్డ మీద వెంటనే మీ మహిమగల గాయపడిన హస్తాన్ని చాపారని మేము నమ్ముతున్నాము. ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేశారని మేము నమ్ముతున్నాం. దయ చూపించండి, కనికరం చూపించండి. మీ యొక్క నాయన కృపలతో నింపుమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా తండ్రి. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటం పొందుకున్న ప్రతి బిడ్డలను దర్శించండి. మీ మహిమగల హస్తాన్ని చాపి వారిని దీవించండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి పనులను మీరు దర్శించండి అయ్యా. వివాహ మహోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు, నూతన శిష్యుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా గృహప్రవేశాలు అయితేనేమి, యేసుక్రీస్తు ప్రభు వారి నామన వారి ఇంట్లో జరిగిన శుభాలను బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి కుటుంబాలను దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రతి సంఘాలను దీవించండి, దైవజనులను దీవించండి. వారు చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి ఆయన. సంఘాల్లో ఏకత్వం దయచేయండి నాయన. ప్రార్థనా జీవితం దయచేయండి. విశ్వాసంతో ముందుకు సాగే భాగ్యం దయచేయండి నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఈ యొక్క పరిశుద్ధ సహవాసాన్ని నడిపించుటకు మీరు ఏర్పరచుకున్నటువంటి మోషే గారిని దర్శించండి. ఆ బిడ్డను ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాను అయ్యా. మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. తన భార్య బిడ్డలను, తన యొక్క తల్లిదండ్రులను, వారి రక్త సంబంధికులను, వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాన్ని, వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో శ్రావణమ్మను బట్టి, తన భర్త బిడ్డను బట్టి స్తోత్రాలు. వారి కుటుంబానికి సహాయం చేయండి నాయన తండ్రి. వారి అత్తగారికి స్వస్థత దయచేయండి. బిడ్డ ఎదుగుతూ ఉంటుండగా మీ సహాయం అందించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డ యొక్క నాయన నీ కుమార్తె శ్రావణి తండ్రి, తన ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేయండి అయ్యా. తన సర్టిఫికెట్ విషయంలో మీ కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాను. వారు చేస్తున్న ప్రతి సేవా పరిచర్యలను అంగీకరించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకునండి అయ్యా నాయన. నీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నాయన మీకు లోబడి మీ చిత్తము నెరవేర్చుటకు నాకు సహాయం చేయమని, దైవ జ్ఞానంతో నింపుమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. ఎంతోమంది నాయన గ్రూపులో ఆ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి
ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.